నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక. వైస్ చైర్మన్లు 2 పదవులు కైవసం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు. మొదటి వైస్ చైర్మన్ గా 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రటవల్లి శివకుమార్ రెడ్డి, 2వ వైస్ చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్, 14 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో సహా 15 మంది ఓట్లతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు. గెలుపొందిన వైస్ చైర్మన్లకి సర్టిఫికేట్లు అందించారు ఎన్నికల అధికారి. 2 వైస్ చైర్మన్లను అభినందించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. వాళ్ళ పేరు చెప్పండి, అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేశారు బలపరిచే వాళ్ళ పేరు కూడా చెప్పండి. ఏ పేరమ్మా? పఠాన్ నస్రీన్ 8వ వార్డు. షకీలా బేగం గారు 7వ వార్డు. బిట్రగుంట రెమీలా ఎన్నో వార్డు? 16వ వార్డు. పఠాన్ నస్రీన్ 8వ వార్డు. బిట్రగుంట ప్రమిళమ్మ ప్రకటించడం అయినది. సో వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు, 2వ వైస్ చైర్మన్గా పఠాన్ నస్రీన్ 8వ వార్డు, వారిద్దరిని కూడా ఎన్నిక అయినట్టు ప్రకటించడం అనేది. వాళ్ళ నేమ్స్ నోటీస్ కూడా పెడతాము, అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యాదవ్ రెడ్డి గారు వార్డు అండి 12వ వార్డు. చెయ్యి పైకి ఎత్తండి, రాసుకుంటారు. చిన్న అబ్జెక్షన్ సార్ మాది. చిన్న అబ్జెక్షన్ సార్ మాది. ఇప్పుడు మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేశారంటే ఆ ఎన్నిక ఎలా కలదండి? ఎన్నిక సార్ చెప్పిందండి, మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టీడీపీ బీఫామ్ మీద ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారండి? సరే, ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమంటే అండి, చెప్పండి సార్. మా అవతల సైడ్ బొమ్మ అయ్యేసి రావాల్సింది రాజకీయ నాయకులే కదా. ఇప్పుడు మా పార్టీ మీద కలిసి టీడీపీ పార్టీ మీద బీఫామ్ మీకు ఇస్తే అది ఎలా ఎలిజిబుల్ అవుద్ది? మీకు నాకు బీఫామ్ టీడీపీ వాళ్ళు ఇవ్వలేదండి. మీరు చెప్పారు కదా సార్, టీడీపీ బీఫామ్ అని చెప్పి. టీడీపీ బీఫామ్ ఇవ్వలేదండి. చెప్తున్నా టీడీపీ అప్పుడు బలపరుస్తున్నాం అని చెప్పారు కదా వాళ్ళు. అది నేను చెప్పిన దాని గురించి టీడీపీ తరఫున నిలబడ్డాడు. చెప్తాను. ఇప్పుడు వారు ఏం చెప్పారు, అతను బలపరిచింది ప్రపోజ్ చేసిన టీడీపీ ప్రపోజ్ చేశారు అంతే. పార్టీ తరఫున ఓరల్గా ఎన్ని ఉండొచ్చు, రిటర్న్ గా నాకైతే బీఫామ్ ఇవ్వలేదు టీడీపీ. నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు అన్నాను. టీడీపీ తరఫున ఏమి నిలబడి ఇతర వైఎస్ఆర్ పార్టీ కదా, వాళ్ళకి నాకే బీఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాద్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగదు. ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ కాబట్టి ఇంకా ఇండిపెండెంట్ కిందనే లెక్క. అదే
సో ముందుగా యానంద్ రెడ్డి గారు 12వ వార్డుకి వారికి ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు ధిక్కరించి చెప్పేది వినండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే ఇప్పుడు ధిక్కరించి ఓటు వేసేదానికి సభ్యులకి అధికారం ఉంది. ఇప్పుడు ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి. వాళ్ళు ఓటు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్ కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్కి మీరు నాకు 3 రోజుల లోపల కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌంట్ ఇప్పుడు ఏం జరగదు. అన్నీ అయిపోయిన తర్వాత 3 రోజుల లోపల నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైజ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్ ధిక్కర చేశారా లేదని నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాము. 6 రోజులు టైం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి. వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము. విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ వంటి అనేది ఓన్లీ మీ నేమ్స్ వాళ్ళు రాసుకుంటారు. అది తర్వాత ఓకే నేమ్స్ త్వరగా రాసుకుంటాం. నేను చెప్తాను పేరు కాబట్టి చెప్పండి. కంఠానంతం గారు, మీ పేరు చెప్పేసి వార్డ్ నెంబర్ చెప్పేది. చాలా ఓకే. కంఠానంతం 15, మూల జయంతి 18. ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి. వారికి బలపరిస్తే ఆ 1వ వైస్ చైర్మన్ సంబంధించి 2 నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. ముందు ఇక్కడ కట్ట ఏదో వదిలిపోయినట్టు ఎన్నో వార్డు? 9th వార్డు, 9వ వార్డు. పూర్తి పేరు చెప్పండి ఒకసారి. ఎర్రటపల్లి వెంకటేశ్వర కుమార్ రెడ్డి. ఎవరు మిమ్మల్ని ప్రతిపాదించారు? ఒకరు బలపరిచారు, ఒకరు నేను ప్రతిపాదిస్తున్నాను. మీరు ప్రతిపాదిస్తున్నారా? ఏం పేరండి? కళ్యాణ్, పూర్తి పేరు చెప్పండి. జూగుంట ఉత్తమ్ స్నేహ కళ్యాణ్, యుఎస్ కళ్యాణ్. చాలమ్మా. షేక్ రామవరం భాష ఎన్నో వార్డు? 6వ వార్డు. మీరు నిలబడే మీ పేరు పేరండి? మీ పేరు? ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి. ఎర్రటపల్లి కుమార్. శివకుమార్ గారు ఎన్నో వార్డు మీరు? 9. మామూలు అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి. వారికి బలపరిస్తే ఆ 1వ వైస్ చైర్మన్ సంబంధించి 2 నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. నేమ్స్ రాసుకోవాల్సిన పర్లేదు. 6 మంది తీస్తే మిగతా ఫుల్ 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి ఆ 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. అందరికీ అలాగే చైర్పర్సన్ కి అలాగే బుచ్చిరెడ్డిపాలెం పెద్దలకి నాయకులకి కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని ఓకే. యానదర్ చూడండి. 12 సార్. ఓకే.
ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. ఉప్పులు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం అంతే.